వెల్కమ్ టు 10 స్టార్ న్యూస్. ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే వెంకటగిరి మున్సిపాలిటీ పరిధిలోని 4వ వార్డు శ్రీ భావన రుచి చేనేత క్లస్టర్ నందు గురువారం సాయంత్రం చేనేత కార్మికులకు స్టాండ్ మగ్గముల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంటు కార్యనిర్వహణ కార్యదర్శి ఆవారు సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కురుకొండ్ల రామకృష్ణ పాల్గొని చేనేత కార్మికులకు స్టాండ్ మగ్గములను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామకృష్ణ మాట్లాడుతూ నేత కార్మికులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతంలో అనేక రకాల నేత పరికరాలను చేనేత కార్మికులకు పంపిణీ చేయడానికి సిద్ధం చేశారని గుర్తు చేశారు. ఆ యంత్ర పరికరాలను చేనేత కార్మికులకు అందజేయకుండా వైసీపీ నాయకులు 5 సంవత్సరాలు కాలయాపన చేసి వాటిని గోడౌన్లోనే ఉంచారని మండిపడ్డారు. స్టాండ్ మగ్గాల ద్వారా వర్షాకాలంలో నేత కార్మికులకు ఉపాధి దొరుకుతుందని, దీనివల్ల మగ్గం గుంటలోకి నీళ్లు వస్తాయన్న భయం ఉండదని, స్టాండ్ మగ్గాలను సద్వినియోగం చేసుకోవాలని నేత కార్మికులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చేనేత ఏడి పిచ్చేశ్వరరావు, వీవర్ సర్కిల్ స్టాఫర్ ఢిల్లీ బాబు, వెంకటగిరి మున్సిపల్ కమిషనర్ రషీద్, మాజీ ఏఎంసీ చైర్మన్ పులుకొల్లు రాజేశ్వరరావు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బీరం రాజేశ్వరరావు, 4వ వార్డు ఇన్ఛార్జ్ దొంతుముని వెంకటరత్నం, మాజీ పోలేరమ్మ, దేవస్థానం చైర్మన్ కొల్లగుంట మురళి, క్లస్టర్ ఇన్ఛార్జ్ తాండూర్ చంద్రారెడ్డి, 3వ కౌన్సిలర్ పొట్టెల ప్రభావతి మరియు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. दृश्यामी। बोलो गणेश महाराज की जय, बोलो गणेश महाराज की जय, बोलो गणेश महाराज की जय। शतमानं भूते शताय पुरुषस्तेन्द्रिय आयुष्येवेन्द्रिय प्रतिष्ठिते श्री वरसिद्धि विनायक स्वामी परिपूर्ण कटाक्षाभिवृद्धिरस्तु मनोवांछाफल सिद्धिरस्तु। वरसिद्धि विनायक स्वामी मुनि రాజేశ్వరం సాలి కాలనీ సచివాలయం దగ్గర బ్యాక్ సైడ్ ఉన్న చీరలు డ్యామేజ్ కావడం ఇటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఈ విధంగా స్టాండర్డ్ లూస్ పెట్టుకున్నప్పుడు ఆ యొక్క నష్టాన్ని మనం నివారించవచ్చు అని చెప్పేసి తెలియజేసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులే
తెలుగుదేశం ప్రభుత్వం వీవర్స్కి 200 యూనిట్లు ఉచితంగా కూడా ఇవ్వబడుతుందని చెప్పిన కూడా తెలియజేస్తాను. గత ప్రభుత్వాలు ఏవి కూడా చేయలేదు. చంద్రబాబు నాయుడు చెప్పారు కాబట్టి 200 యూనిట్లు ఉచితంగా ఇవ్వబడును. కింద కూడా తగ్గించుకోవచ్చు కావాల్సిన. ఇంకా పెద్ద రకాలు పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే సపరేట్ స్టాండ్స్ కూడా సార్ 2 వద్దనుకోండి ఇట్లా దీంతో యూజ్ చేసుకోవచ్చు. పెద్ద రకాలు పెట్టుకుంటాం మనం మిషన్స్ ఎక్కువ యూజ్ చేసుకుని స్టాండర్డ్ గా ఉండాలంటే కూడా మనం పెట్టించాం ఎక్స్ట్రాగా. అదేంటంటే అప్పుడు ఒక 2-3 జాతాడులు లిఫ్టింగ్ మిషన్స్ అవన్నీ మనం వాళ్ళిద్దరు మహిళలకు రా మన ప్రభుత్వం 14 నుంచి 19 వరకు కూడా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క ఆదరణ పథకం కింద 10% లబ్ధిదారులు కూడా చెల్లింపు జరిగితే వాళ్ళకి సైకిల్ కావచ్చు, పాల క్యాన్లు కావచ్చు, తర్వాత చేనేత సంబంధించి మగ్గం సామాను కావచ్చు, లిఫ్టింగ్ మిషన్లు కావచ్చు, జకార్డ్ మిషన్లు కావచ్చు, అన్నీ కూడా గతంలోనే జరిగింది ఎక్కువగా. మరి ఈరోజు ఒక క్లస్టర్ ఏర్పాటు చేసి ఈ లబ్ధిదారులను 87 మందిని ఈ యొక్క క్లస్టర్లో లబ్ధిదారులుగా చేర్చడం జరిగింది. లబ్ధిదారులు ఎవరైనప్పటికీ కూడా మన చేనేత నేతన్నలు కాబట్టి ఈ యొక్క ప్రోగ్రాం ఖచ్చితంగా అరేంజ్ చేయాల్సిందే అని చెప్పేసి మన శాసనసభ్యులు వారు చెప్పిన ధర్మంలో ఈరోజు ఈ ప్రోగ్రాం ఇక్కడ జరుపుకుంటున్నాం. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఈ యొక్క ఎన్నికలలో మన మొగ్గాలు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మోడర్న్ మెకనైజేషన్ చేసిన దానివల్ల మనకు కరెంటు ఛార్జీ అనేది ఎక్కువగా వస్తుంది. ఈ కరెంటు ఛార్జీ ఎక్కువగా వస్తున్నందువల్ల మన శాసనసభ్యుల వారు తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి ఈ విధంగా కరెంటు ఛార్జీ ఎక్కువ పెరిగిన దానివల్ల ఈ యొక్క లబ్ధిదారులు పెన్షన్లు పోగొట్టుకోవడం కానీ ఇటువంటివి కూడా గత ప్రభుత్వంలో జరిగిన దానివల్ల ఈరోజు ఈ తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత 200 యూనిట్లు ప్రతి ఒక్క చేనేత కార్మికుడు కూడా ఉచితంగా ఇస్తామని చెప్పేసి ప్రామిస్ చేసి అధికారంలోకి వచ్చిన సందర్భంగా మన శాసనసభ్యుల వారికి విన్నపం చేస్తున్నాం. అది అమలు చేస్తే మా చేనేత కుటుంబాలకు బాగుంటుందని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ మన సత్యం గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం స్టాండ్ మగ్గాల కార్యక్రమాన్ని విజయంగా ఓపెనింగ్ చేసేదానికి వచ్చిన మన ఎమ్మెల్యే కురుగుండ రామకృష్ణ గారికి, అదే రకంగా ఎలక్షన్ ముందు మన ఎమ్మెల్యే గారి కుమార్తె లక్ష్మీ సాయిప్రియ గారు ఈ సాలి కాలనీలో ప్రతి వార్డులో కూడా తిరుగుతూ ఈ మగ్గాల మీద స్కిల్ డెవలప్మెంట్ అని చెప్పి ఇప్పుడు ఐఐటి ఏ రకంగా ఇచ్చేశారో దాని మీద రోజు ఒక 10-15 నిమిషాలు సత్యమును కానీ ఈ గంగాధరం కానీ ఈ లక్ష్మీపతి ఇటువంటి వాళ్ళని ఏ రకంగా వ్యూవర్స్కి న్యాయం చేయొచ్చు, స్కిల్స్ ఏ రకంగా పెంచి ఈ దాంట్లో ఉండే ఈ జాబ్ వర్క్ను ఏ రకంగా చేసి మార్కెటింగ్ ఏ రకంగా చేయాలనే ఒక దీని మీద ప్రతిరోజు కూడా ఆ అమ్మాయి ఏంటంటే లండన్ బీబీఏ చేసింది. దాన్ని ఏ రకంగా మార్కెటింగ్ చేయాలనే దానికి ప్రతిరోజు కూడా ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు దాని మీద అధ్యయనం చేసేది ఇది వార్డులన్నీ తిరిగిన తర్వాత. అందులో భాగంగానే వెంకటగిరి అత్యధికంగా ఉండే మంగళగిరి, వెంకటగిరి, ధర్మవరం, మాధవరం ఇటువంటి వాటిల్లో ఉండే సాలి కమ్యూనిటీల్లో ఉండే వాళ్ళ పిల్లలు ఏ రకంగా ఇబ్బందులు పడుతున్నారు అంటే చదువుకున్న వాళ్ళకి కొంతమందికి మాత్రమే ఈ ఐఐటీలో సీట్లు ఆల్ ఇండియా లెవెల్లో ఇద్దరు స్కిల్స్ వస్తాయి. కానీ అదే వెంకటగిరి నియోజకవర్గంలో
ఒక స్కిల్ సెంటర్ని ఏర్పాటు చేసి స్వతహాగా ఏ రకంగా వాళ్ళ చేనేతలకు ఉండే దీన్ని వెలికి తీసి వాళ్ళని పైకి తేవాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఆ అమ్మాయి కార్యక్రమాన్ని రోజు రివ్యూ చేయడం జరిగింది. జరిగే రెండో ప్రోగ్రాం ఇది. ఆయనకి అతి ఇష్టంగా ఎవరంటే చేనేత కళాకారులు ఆయనకి. ఎందుకంటే మన భవిష్యత్తు ముందు తరం పోయి చూసుకుంటాం. ఆయన మనల్ని ఏ విధంగా కాపాడాడు, మనం ఏ విధంగా బాధల్లో ఉన్నప్పుడు ఏ నాయకుడు చేయని సహాయం మనకు చేశాడు. 2014 నుంచి 2019 దాకా మనం వెనక్కిపోతే మనకు మెయిన్ చేనేత కళాకారులకు సమస్య వచ్చేది ఏంటంటే వర్షం వస్తే 10-15 రోజులు మగ్గం వేసేదానికి కుదరదు. అటువంటి పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలించి మన స్థానిక నాయకుడు కాబట్టి మనకు బియ్యం ఇప్పించడం, వాళ్ళని ఆదుకోవటం, అన్ని విధాలుగా కాపాడటం, ఆయన సొంత వాళ్ళ ఇంట్లో విధంగా ఏ విధంగా చూసుకున్నాడో వాళ్ళ ఇంట్లో వాళ్ళని అదే విధంగా వెంకటగిరిలో ఉండే 4500 మంది చేనేత కళాకారుల ఫ్యామిలీలందరినీ అదే విధంగా చూసుకున్నాడు పోయినసారి ఆయన. అది మనం గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే 2019 నుంచి 2024 దాకా మనల్ని పట్టించుకున్న నాదుడు ఎవరూ లేరు. అది గుర్తు పెట్టుకోండి. మరి 2023 నుంచి 2025 దాకా అసలు చేనేత కళాకారులు ఉండారా ఇక్కడ వెంకటగిరి అని పట్టించుకునే వాళ్ళే లేరు. మీకు 2023లో ఆనం రామనారాయణ రెడ్డి గారు ఒక కొన్ని వస్తువులు ఇచ్చినారు. లాస్ట్ అదే పట్టించుకున్న దిక్కే లేదు. కాబట్టి మన స్థానిక నాయకుడు మన కురుగుండ్ల రామకృష్ణ గారు మళ్ళా గెలిచాడు. 2024 నుంచి 2029 దాకా చేనేత కళాకారులకు అన్ని విధాలుగా ఆయన కృషి చేస్తాడు. ఆయన మీ సొంత ఇంటి పెద్ద బిడ్డలా కూడా పనిచేస్తాడు. కాబట్టి అందరూ కూడా 4వ వార్డు 6వ వార్డుకి 4000 కుటుంబాలు అందరూ కూడా తెలుగుదేశానికి ప్రతి ఒక్కరు ఓటేశారు. ఓటేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఎప్పుడు కూడా వ్యూవర్స్కి పెద్దపీట వేసి వాళ్ళని ఏ విధంగా మనం ఆదుకోవాలనేది చర్చ జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే మంగళగిరిలో లోకేష్ బాబు కూడా వ్యూవర్స్ ఉన్నారు. వాళ్ళకు కూడా ఏవైతే అక్కడ ఇస్తారో ప్రభుత్వం నుంచి ఏమైతే చేస్తారో అవన్నీ కూడా మనం కూడా ఇక్కడ వెంకటగిరిలో ఇవ్వడం జరుగుతూ ఉంది. అందుకని చాలా రోజుల నుంచి ఈ స్టాండ్ మగ్గాలు ఇవ్వాలని చెప్పి గత ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఇక్కడ తెచ్చి గోడాలో పెట్టున్నాయి. కానీ 5 సంవత్సరాలు ఇచ్చిన దాఖలాలు లేవు. ఇంకా చాలా పనిముట్లు ఉన్నాయి, ఏమైనా కూడా తెలియలే చాలా. అందుకని ఎవరైతే గతంలో కమిషనర్గా ఉండి మారిపోయారో, ఎవరెవరు ఉన్నారో, ఎవరి తగ్గ ఎంత ఉందో అన్నీ కూడా వెలికి తీసి ఖచ్చితంగా అవన్నీ కూడా మళ్ళా రివ్యూ చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. చాలా సామాన్లు ఉన్నాయి, ఈరోజు అవన్నీ కూడా కనిపించడంలే. అందుకని గతంలో తెలుగుదేశం ప్రభుత్వాలు పెట్టాం ఈ స్టాండ్ మగ్గాలు. ఎప్పుడు కూడా వర్షం వచ్చినప్పుడు ఇబ్బంది లేకుండా నేర్చుకోవచ్చు అనే కాన్సెప్ట్లో. అదేవిధంగా వర్షాలు వచ్చి 2-3 నెలలు ఆ గుర్తుల్లో నీళ్లుండి పని చేసుకోలేక రకరకాలుగా ఇబ్బందులు పడేవాడు. అందుకని ఈ స్టాండ్ మగ్గాలు అయితే ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళు సజావుగా చేసుకోవచ్చు అనే కాన్సెప్ట్తో ఈ స్టాండ్ మగ్గాల్ని మరి ఇచ్చి పరిచయం చేసి వాళ్ళకి ట్రైనింగ్ కావాలని చెప్పని కూడా వేయడం కూడా కోరుతున్నాం. ఎందుకంటే వాళ్ళకి తెలియదు కాబట్టి కొంత ట్రైనింగ్ ఉండి ఇస్తే వాళ్ళు చూసుకొని అలవాటు పడతారు. మళ్ళీ దీన్నే కంటిన్యూ చేసుకుంటారని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇది చాలా రోజుల నుంచి ఉంది, ఇది చేయాలని. అది ఇన్ని సంవత్సరాలకి బయట వచ్చి ఈ మగ్గాల్ని మనం అందరికీ పరిచయం చేసి ప్రతి ఒక్కరికి కూడా ఈ మగ్గాలు ఇవ్వాలనే కాన్సెప్ట్తో ఇది 30,000 రూపాయలు దాని ఖరీదు అవుతుంది. అయితే 10% మాత్రమే వారి దగ్గర 3,000 తీసుకొని 27,000 సబ్సిడీతో ఇవ్వబడుతుంది అన్నమాట తెలియజేస్తా ఉన్నాం.